చిన్నప్పటి నుంచి నా బతుకు చాలా ఘోరమైన బతుకు. యాక్చువల్గా మా భార్య కూడా మంచిదే, కాకపోతే మధ్యలో మా అత్తగారు ఆమె గుణం కొద్దిగా మార్చేసింది. మీకు ఎంతమంది పిల్లలు? కలగలేదు మేడం, నాకు కొంచెం ప్రాబ్లం ఉందని డాక్టర్స్ చెప్పారు. పోతే మా అత్త వాళ్ళ అన్నయ్య కొడుకు అక్రమ సంబంధం ఉంచుకున్నది అన్నట్టు నాకు డౌట్. నేను చూసినానంటే రెడ్ హ్యాండ్గా ఆ విధంగా చూడలేదు నేను. కాకపోతే మా అత్తగారు రూమ్ బయటలో ఉండి వాళ్ళిద్దరిని పంపించేసి అట్లా ఎవరు చేస్తారు? చేసింది. లోపలికి వెళ్దామనేసరికి ఈమె ఏదో పిలిచినట్టుగా చేస్తే వాళ్ళిద్దరు వచ్చింది బయటికి. మేడం నాకు మొత్తం తలకాయ కొట్టేసినంత పని అయిపోయింది. అసలు మా అత్త మామూలు మనిషి కాదు అసలు చెప్పాలంటే. ఎందుకు ఆవిడ పేరు మీదే చేశారు? ఉన్న 2 ప్రాపర్టీలు ఇంకేమీ లేవా? ఎంతైనా భార్య కదా. ఇప్పుడు ఈ రోజులలో నేను అర్థం చేసుకునేది ఏంటంటే బయట పనులకు పోతాం మేడం, ఎన్నెన్నో జరుగుతున్నాయి చూస్తుంటాం. ఏదైనా జరిగితే మీ ఆవిడకి సేఫ్టీగా ఉంటుందని నేను నమ్మకం చేస్తాను. అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య ప్రోగ్రామ్కి స్వాగతం. హిట్ టీవీ ద్వారా ప్రజల సమస్యల కోసం మా వంతు ప్రయత్నంగా మేము చేస్తున్న ప్రోగ్రామ్స్కి ఆదరిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక సమస్యతో ఒకళ్ళు మన దగ్గరికి వచ్చారు. ఆ సమస్యకి ఏది కరెక్ట్ పరిష్కారం, ధైర్యంగా దాన్ని ఎట్లా పరిష్కరించుకోవాలనే దానికి మన వంతు ప్రయత్నంగా మనం ఏం చేయగలం అనేది విందాం మనం. సార్ నమస్తే అండి, మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ప్రాబ్లం? రాములు మేడం నా పేరు, లింగంపల్లి నుండి. ప్రాబ్లం ఏంటి సార్? మా భార్యదే ప్రాబ్లం మేడం. సార్ మీరు యాక్చువల్గా మా షోకి ఇప్పటికీ 2-3 సార్లు వచ్చారట. అవును మేడం. కొంచెం సారీ అండి, అనుకోవద్దు, ఎందుకంటే చాలా బిజీ ఉంటుంది. ఫోన్స్ కూడా నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి, అవి అటెండ్ చేయలేకపోతున్నాం. సో మా వ్యూయర్స్కి రిక్వెస్ట్ అండి, మ్యాక్సిమం 9 to 6, 7 లోపే చేయడానికి చూడండి. ఆ తర్వాత మీరు రెస్పాండ్ అవ్వాలనుకుంటే మెసేజ్లు పెట్టండి, నెక్స్ట్ రోజు చూసుకుంటారు. అలాగే సార్ మా ప్రాక్టీస్లు మాకుంటాయి, సో దానివల్ల మేము ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నాం సార్. సారీ, మీరు ఏం అనుకోవద్దు, మీకు లేట్ అయినందుకు. మ్యాక్సిమం మేము చేయగలిగినంత సర్వీస్లు చేస్తున్నాం హిట్ టీవీ ద్వారా. మీ ప్రోగ్రామ్ కు నమ్మకం ఉండి నేను ఎక్కడికి పోలేదు మేడం, సంవత్సరం తిరుగుతున్నాను. థ్యాంక్ యూ. అందుకని చెప్పండి, సమస్య చెప్పండి. నేను వచ్చినాను మేడం. చిన్నప్పటి నుంచి నా బతుకు చాలా ఘోరమైన బతుకు మేడం. సార్ ప్రాబ్లం చెప్పండి, దాన్ని బట్టి మాట్లాడదాం. ఏం చేస్తే బెటర్ 100% దానికి మనం మా వంతు ప్రయత్నం కూడా మీకు చేస్తాం. చెప్పండి సార్. మేడం నా మ్యారేజ్ 2001 నవంబర్ 28వ డేట్ రోజు అయింది మేడం. అయితే 2008 వరకు బాగానే ఉన్నాం. ఓకే. యాక్చువల్గా మా భార్య కూడా మంచిదే, కాకపోతే మధ్యలో మా అత్తగారు ఆమె గుణం కొద్దిగా మార్చేసింది. అయితే 2008 సంవత్సరంలో నేను ఒక దృశ్యం చూసిన. నేను డైరెక్ట్గా చూడలేదు. మీరేం చేస్తారు, మీ వైఫ్ ఏం చేస్తారు? ఇంట్లోనే ఉంటుంది మేడం. మా మీరేం వర్క్ చేస్తారు? నేను సెంటరింగ్ వర్క్ చేస్తాను మేడం. నేను ఏ పనికి తోలియలు. మీకు ఎంతమంది పిల్లలు? కాలేదు మేడం. కాలేదు. లేట్ మ్యారేజ్ కూడా కొంచెం. మా చెల్లెలు మ్యారేజ్ చేసేయాల్సిందండి, మా తమ్ముని. మా నాన్నగారు లేరు. 78. అంటే ఏ వయసులో పెళ్లి చేసుకున్నారు మీరు? నేను 28 ఆ టైంలో, 28, 27. ఆ టైంకి ఆవిడకి ఎంత ఏజ్ ఉంటుంది? ఆవిడకి ఉండొచ్చు మేడం అప్పటికి 22 ఆ టైప్లో ఉంటుంది. మరి బాగానే ఉన్నారు, పిల్లలు ఎందుకు కలగలేదు అప్పట్లో? కలగలేదు మేడం, నాకు కొంచెం ప్రాబ్లం ఉందని డాక్టర్స్ చెప్పారు. హాస్పిటల్కి వెళ్ళాము, ఫైల్స్ కూడా ఉన్నాయి. అయితే చూపించుకున్నాను, సెటరేట్ చేసిండు, నాకు ఆపరేషన్ కూడా చేసిండ్రు 2006లో. ఆ తర్వాత 8 వరకు బాగానే ఉన్నాం మేడం, మేము మంచిగానే ఉన్నాము. తర్వాత 8వ సంవత్సరంలో ఒకరోజు మా అత్తగారింటికి పోయినాను అనమాట. పోతే మా అత్త వాళ్ళ అన్నయ్య కొడుకు, ఆయన పేరు రాము, ఆయనతోని అక్రమ సంబంధం ఉంచుకున్నది అన్నట్టు నాకు డౌట్. నేను చూసినానంటే రెడ్ హ్యాండ్గా ఆ విధంగా చూడలేదు నేను. కాకపోతే మా అత్తగారు రూమ్ బయటలో ఉండి వాళ్ళిద్దరిని పంపించేసి నేను బయట ఉన్నాను అనమాట. అట్లా ఎవరు చేస్తారు? చేసింది మేడం. నేను అదే చూసి నేను అడిగింది. అప్పుడు మీరు డోర్ పగల కొట్టుకుని లోపలికి వెళ్తే వాళ్ళు రెడ్ హ్యాండెడ్ గా దొరుకుతారు. డోర్ కాడ ఆమె ఉన్నది మేడం. అవును, లోపలికి వెళ్ళాలి. మీ భార్య లోపల ఏం చేస్తున్నాడు, అతను ఏం చేస్తున్నాడు అని నాకు డౌట్ వచ్చేసి నేను లోపలికి వెళ్దామనేసరికి ఈమె ఏదో పిలిచినట్టుగా చేస్తే వాళ్ళిద్దరు వచ్చిండ్రు బయటికి. వేరే దారి లేదు. మళ్ళీ 2008లో 8లో
ఇక అప్పుడు నాకు మేడం నాకు మొత్తం తలకాయ కొట్టేసినంత పని అయిపోయింది. అవును. ఇంకా నాకు ఇంకా అది ఒక టైపు నేను చెప్పినాను మా మామకు మా అత్తమ్మ కూడా, మీ మీ కూతుర్ని ఇక్కడ పెట్టుకోండి, మరి ఇదేం సంగతో మాట్లాడిన తర్వాత నేను తీసుకెళ్తాను, ఏదో ఒకటి మాట్లాడదాము, లేకపోతే నేను ఇప్పుడైతే వెళ్తున్నా, మీ కూతురైతే నాకు వద్దు, మీరు పెట్టుకోండి, నేను వెళ్తున్నానని చెప్తే బలవంతంగా వాళ్ళ అమ్మ మా భార్యకు ఏదేదో నేర్పించి బలవంతంగా నా ఎంబడి పంపించింది. లాస్ట్కు ఆయన ఎంబడి పోకపోతే నువ్వు ఇంకేమన్నా చేసుకో అన్నట్టుగా ఏమేమి మాట్లాడినరో వాళ్ళిద్దరు నాకు తెలియదు. బలవంతంగా వచ్చేసింది. మా భార్యకు కూడా చెప్పింది నేను, ఇంకా నాకు వద్దు, మీరు నీ మెమ్మల దగ్గర ఉండు, ఏదైనా మాట్లాడిన తర్వాత చూద్దామంటే బలవంతంగా వచ్చింది. వచ్చిన తర్వాత ఒక సంవత్సరం 2 సంవత్సరాల వరకు బాగానే, 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు బాగానే ఉంది. కాదండి, మీరు ఇప్పుడు ఆ డోర్ దగ్గర నుంచొని ఉన్నప్పుడు ఎవరున్నారు లోపల అని అడిగితే తర్వాత వాళ్ళు బయటకు వచ్చి ఉంటారు కదా ఇద్దరు, అంటే అటువైపు నుంచి బ్యాక్ నుంచి ఏమన్నా దారి ఉందా? ఏమీ లేదు, బ్యాక్ నుంచి లేదు మేడం, బ్యాక్ నుంచి ఉంటే నేను వెళ్ళిపోయాను కదా. అవును, మరి వాళ్ళు మీ ఫ్రంట్ కి వచ్చి ఉంటారు కదా, డోర్ కొడితే తీసుంటారు కదా. నేను ఇట్లా వెళ్తుండగా, పోదామని వెళ్తుండగా డోర్ దగ్గర మా అత్తమ్మ కూర్చున్నది. నేను వచ్చింది చూసి వాళ్ళని పిలిచింది, బయటికి పిలిచింది. నేను అప్పుడు అడిగిన అనమాట, వీళ్ళిద్దరు రూమ్ లో ఏం చేస్తున్నారు, నువ్వు పిలవంగానే ఎందుకు బయటకు వచ్చిండ్రు, ఇంకా వీళ్ళిద్దరు తప్పితే వేరే వాళ్ళు లేరు. ఇది జరిగింది. అప్పుడు నాకు ఇంకా మొత్తం మనసు విరక్తి పుట్టిపోయి. అతనేమన్నాడు మీరు అడిగితే? ఎవరు బయటకు వచ్చిన వ్యక్తి? ఆయన ఏం మాట్లాడలేదు, బయటికి వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయిండ్రు. మీ ఆవిడ ఏమంటది? మా ఆవిడని నేను అడిగిన మేడం, ఎందుకున్నారు మీ ఇద్దరు రూమ్ లో అంటే ఏమంటది? అంటే ఏదన్నా మాట్లాడుకుని ఇంకే వచ్చిండొచ్చు అని అంటే, మాట్లాడొద్దంటనే ఎవరు అన్నారు? నేను ఎప్పుడు నీకు అనుమానించిన దాన్ని కాదు, అసలు ఆ గుణమే నాకు లేదు. అటువంటిది మరి నేను వద్దంటుంటున్నా, మాట్లాడుకోవద్దంటే. ఎవరు లేని టైంలో మీ అమ్మ ఇంటి దర్వాజా ముందలుండి మీ ఇద్దరిని లోపల పంపించాల్సిన అవసరం ఏముంది? నేను ఒక 4-5 ఇళ్ళ దూరంలో ఉన్నా అప్పుడు, ఆ సమయంలో 8:30-9 కావచ్చు నైట్. ఇక నేను వద్దనుకొని చెప్తే బలవంతంగా తోలిచ్చింది మా అత్తనే, ఆమె కూతురుకు ఏదో చెప్పేసి తోలిచ్చింది. సరేలే అని మధ్యలోకి పోయిన తర్వాత, నువ్వు వదిలేస్తే నేను చచ్చిపోతాను అది ఇదని నన్ను బెదిరిస్తే నేను బలవంతంగా తీసుకెళ్ళిన. ఇంకా ఒక 3-4 సంవత్సరాలు బాగానే ఉంది మేడం, మంచిగానే ఉంది. మళ్ళీ 2017లో ఎవరెవరు ఉంటారు ఇంట్లో? మీరు, మీ వైఫేనా, మీ అమ్మ నాన్న వీళ్ళు ఎవరైనా ఉంటారు? మా నాన్న లేడు కదా. మా అమ్మ ఉంది, ఆమెకు చేత కాదు. అయితే ఏమైందంటే మేడం, 2017లో రాత్రి 8:30-9 అయింది, నేను పనికెళ్ళి వచ్చిన ఇంటికి. సో మీరు ఎప్పుడైతే ఆవిడ ఫోర్స్ఫుల్ గా వచ్చిందో మీరు యాక్సెప్ట్ చేశారు, క్షమించారు ఆవిడ్ని, ఒక 4-5 సంవత్సరాలు బాగానే ఉన్నారా? అయితే 2017లో రాత్రి 8:30-9 గంటల ప్రాంతానికి పనికెళ్ళి నేను ఇంటికి వచ్చిన. ఆయన ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే కర్మానికి నేను లేపిన. అవి చిన్న ఫోన్లు ఉన్నాయి మేడం నా దగ్గర, మా ఆమె దగ్గర. నా వాయిస్ వినేసరికి ఆయన వేరే మాట మాట్లాడిండు. నేను అడిగినాను అనమాట, ఏంది వీడు ఫోన్ చేస్తున్నాడు, మరి ఏం సంగతి అని అంటే, ఏమో నాకేం తెలుసు అని ఈమె అంటది. ఇంకా నాకు మొత్తానికి అప్పుడే విరక్తి పుట్టిపోయింది మేడం అసలు. ఇక అట్లా ఉండింది. ఆ తర్వాత 2019లో మేడం నాకు కంట ఆపరేషన్ అయింది ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో. అప్పుడు డాక్టర్లు చెప్తారు కదా మేడం, కదలొద్దు, నీళ్లు పడొద్దు, కొంచెం దగ్గొద్దు, అది అలాంటివి. ఆ టైంలో మేడం మా అమ్మ కూడా వచ్చిండే నా అమ్మడి, చేత కదా ఆమెకు వచ్చింది. అయితే ఆ టైంలో మేడం ఏం చేసిందంటే, వాళ్ళ అమ్మ, మా భార్య వాళ్ళ మమ్మీ ఏమనుకున్నారో ఏం మాట్లాడినారో నాకు తెలియదు, పక్షవాతం వచ్చింది, నువ్వు అర్జెంట్గా వచ్చేసాయని ఫోన్ చేసింది. ఎవరికి వచ్చింది? మా అత్తగారికి అని ఫోన్ చేసింది. నాకు ఆపరేషన్ అయ్యి 2 రోజులు అవుతుంది మేడం అప్పటికి. ఫోన్ చేస్తే ఆవిడ పక్షవాతం వస్తే మీరు ఆల్రెడీ హాస్పిటల్లో ఉన్నారు, మీరు వెళ్ళి ఏం చేయగలుగుతారు? అసలు మీరు వెళ్ళటానికి కుదరదు కదా. నేను వెళ్ళడానికి అసలు కదలడానికే వీల్లేదు కదా మేడం, మా భార్యను పంపించమని. మరి మీకెవరు చేస్తారు? మీ అమ్మగారే అంతంత మాత్రం, ఈవిడే చెయ్యాలి కదా. ఈవిడనే చేయాలి. అది అలసుగా తీసుకొని మరి ఏం చెప్పిందో, అంతకుముందు తల్లి కూతురు ఏం మాట్లాడుకుందో నాకు తెలియదు. అయితే ఈమె ఒక్కతే కూతురు మేడం, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కూడా లేరు, ఒకతే. నేను కూడా వాళ్ళు ఎంతైనా ఒక కూతురు కదా అని పంపించటోని, ఎప్పుడు పోయేస్తానంటే అప్పుడు పంపించటోని. ఇక నేను మా అమ్మని పెట్టేసుకొని ఈమెను పంపించినాను మేడం. ఎందుకు పంపించినాను అంటే, పక్షవాతం వచ్చి కాలు చేయి పడిపోయింది, ఇంకెవరు లేరు చేసేవాళ్ళు
అని చెప్తే మా అమ్మని అడిగి పంపించేసిన. ఇక పంపించడం ఇంకా అంతే అక్కడనే. 2019లో మీ వైఫ్ మీ అత్తగారికి హెల్త్ బాగాలేదని వెళ్ళిన ఆవిడ ఇంతవరకు రాలేదు. పక్షవాతం వచ్చి కాలు పడిపోయిందని ఫోన్ చేసిండ్రు. ఇంతకి పడిపోయిందా పడిపోలేదు? అట్లా ఏమి పడిపోలేదు, ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం కూడా వచ్చిందో లేదో తెలియదు, మనిషి అయితే బాగానే ఉన్నది. మరి మీరు క్యూర్ అయినాక వెళ్ళారా పలకరించడానికి? నేను వెళ్ళలే మేడం. ఇంకా 2021 కరోనా లాక్డౌన్ కదా మేడం. వస్తుందేమో ఈ 2 సంవత్సరాలు అట్లా పోయింది. నేను తర్వాత వస్తుందేమో అని నేను అనుకున్నాను. అంతకుముందు రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నప్పుడే నాకు భర్త కావాలి అని ఫోర్స్ఫుల్ గా వచ్చింది కదా, మరి ఇప్పుడు ఎందుకు రాకపోవడానికి కారణం ఏంటి? అది రాకపోవడానికి కారణం అంటే వీళ్ళ అమ్మ ఆమె గుణం మార్చేసింది మేడం, చాలా మార్చింది. అసలు వీళ్ళ అమ్మ అంటే కూడా వాళ్ళ చుట్టరికంలో ఎవరు ఇష్టపడరా? లెక్క చేయరు. వీళ్ళు ఎంతమంది? మీ వైఫ్ వాళ్ళ పిల్లలు ఎంతమంది? మీ వైఫ్ అక్క చెల్లెళ్ళు ఎంతమంది? ఎవరు లేరు మేడం. ఒక్కతే కూతురా? ఒక్కతే. అక్క చెల్లెలు లేరు, అన్నదమ్ములు లేరు, ఒకతే. మీ మామగారు ఏం చేస్తారు? ఆయన టీచర్, రిటైర్డ్. ఉన్నారా? ఉన్నాడు. మరి ఆయన చెప్పడా అమ్మాయికి భర్త దగ్గరికి వెళ్ళు కాపురానికి, అతను మంచోడు మేడం. మరి ఆయన మంచోడు కదా, మీరు కూడా మంచోళ్లే కాబట్టి చెప్పాలి కదా, మీ ఆయన దగ్గరికి వెళ్ళమ్మా అని. చెప్పిండు. ఈవిడ వినదు. భార్యకు చెప్పిండు, కూతురు కూడా చెప్పిండు. చెప్తే వీళ్ళ మా అత్తగారు ఈయన మాట లెక్క చేయదు. అసలు మా అత్త మామూలు మనిషి కాదు అసలు చెప్పాలంటే. ఏంటి గయాల గంప? చాలా మేడం. ఎవరితోని అయినా వాళ్ళ సొంత రిలేషన్ లో ఉన్న వాళ్ళు కూడా ఆమెను ఇది చేయరు. నేను అంటే నాకు ఇట్లా ఎట్లా అంటే నాకు అప్పుడప్పుడు తెలిసి చూస్తాను కదా వస్తుంటే పోతుంటే, ఎందుకో ఈమెను ఇట్లా అంటున్నారని నేను అనుకునేటోని. కాకపోతే నాకెందుకులే వాళ్ళ మధ్య అంతకుముందు ఏమేమి ఉందో ఏమో తెలియదు అన్నట్టుగా నేను అనుకొని నేనేం అడగలేదు కూడా. అయితే ఈ నాకు ఆపరేషన్ అయిన సందు చూసుకొని ఆమె పిలిపించుకొని అక్కడ పెట్టుకున్నది. ఇట్లా 2021 లాక్డౌన్ కాబట్టి నేను వెళ్ళలేదు. ఆ తర్వాత కూడా వెళ్ళలేదు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తుండే నాకు మ్యారేజ్ డే రోజు. సరే, ఇప్పటికి 5 ఏళ్ళు అయిపోయింది, అందులో 2 సంవత్సరాలు లాక్డౌన్ వల్ల మీరు వెళ్ళలేదండి అన్నారు. మరి తర్వాత పెద్ద మనుషులతో ఏమైనా ట్రై చేశారా? అంతకు ముందు ఒకసారి పంచాయతీ అయింది మేడం. ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు? ఇదే ఈ విషయం గురించి. అయితే అంతకుముందు 2 సార్లు వాళ్ళ అమ్మగారింటికి పోయి 3 నెలలు ఒకసారి ఉన్నది అక్కడనే, 4 నెలలు ఒకసారి అక్కడనే ఉన్నది. నేను పోయి తోలుకొచ్చుకున్నా. అక్కడ ఆ ఊర్లో పెద్ద మనుషులకు చెప్పి నేను తోలుకొచ్చుకున్నా. 2 సార్లు తోలుకొచ్చుకున్నా. ఆ తర్వాత ఇప్పుడు 3వ సారి పోయింది. ఇక నేను ఎన్నిసార్లు అనుభవాలా మేడం. ఇప్పుడు నాకు కుటుంబ భారం చాలా ఎక్కువ. ఏముంది, మీ అమ్మగారు ఒక్కళ్ళే కదా? మా అమ్మ ఒకతే. మా తమ్ముడు ఉన్నాడు. అంటే మీ తమ్ముడు పెళ్ళి అవ్వలేదా? అయింది, చేసినాను మేడం. వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉంది కదా, ఇంకా మీకు భారం ఏముంది? వాళ్ళ సంపాదన, వాళ్ళ కుటుంబం. నేను చిన్నప్పటి నుంచి కష్టపడి మా చెల్లెలు పెళ్లి 97లో చేసినాను, చదివించి అది చేసి. మా తమ్ముని చదివించినాను. వాళ్ళ దారి వాళ్ళకు ఉన్నది, ఏదో దైవంతుని దయ వల్ల. ఇప్పుడు ఉండేది మీరు మీ అమ్మే కదా సార్. మీకు మీ అమ్మ వంట చేసి పెడుతుంది, మీరు ఉన్నంతలో పని చేసుకుంటున్నారు. మా అమ్మ కూడా లేదు కదా మేడం. అంటే నా దగ్గర లేదు, మా తమ్ముడు దగ్గర ఉంది. కాదు మొత్తం ఇంట్లో ఇది అయిపోతుంది. నేను ఒక్కరిని. ఎంత ఉంటుంది మీ అమ్మగారి వయసు? ఎంత ఉంటుంది? మా అమ్మగారి వయసు 70-75 లోపల ఉండొచ్చు అనుకుంటా. పాపం ఇంకా ఆవిడ ఎవరికి చేయలేదు, ఆవిడ మనం చేయాలి. ఆమెకు ఆరోగ్యం కూడా బాగాలేదు అసలు. సరే సార్, పెద్ద మనుషుల ద్వారా లాస్ట్ గా ఎప్పుడు ప్రయత్నించారు? ఏమైంది ఆ పంచాయతీ? లాస్ట్ కు అప్పుడే మేడం. ఇప్పుడు నేను ఈ విధంగా చూసినాను, దీని గురించి మాట్లాడదాం అనుకుంటే మీరు రాలేదు. నేను అందుకే అంతకుముందు కూడా 2 సార్లు తోలుకొచ్చిన, ఇది 3వసారి. ఎక్కడికి తోలుకొచ్చారు? అంతకుముందు 3 నెలలు ఒకసారి, 4 నెలలు ఒకసారి వాళ్ళ అమ్మగారింటికి తీసుకొచ్చుకున్నారు. నేను పోయి తోలుకొచ్చుకున్నా. అవును, అలా వెళ్తే అయిపోయేది కదా, ఆవిడ వచ్చేదేమో. మీరు ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు అని అడుగుతున్నా. మీకు భార్య కావాలా? కావాలని అనుకుంటున్నాను. మరి వెళ్తే 2 సార్లు పోయినాను కదా మేడం. సరే, 3వసారి మనకు అవసరం. ఇంకొకటి ఇక్కడ ఏమొచ్చిందంటే, నాకు కంటి ఆపరేషన్ అయ్యి కదలకుండా మెదలకుండా నేను ఉన్న సమయంలో వాళ్ళ అమ్మ ఆ విధంగా ఫోన్ చేస్తే ఈవిడ వెళ్ళింది, నేను పంపించినాను కూడా. మరి ఆమెకు రావాలి కదా మేడం. సరే, రాలా. మీకు ఆల్రెడీ రీజన్ తెలుసు, మీ అత్తగారు ఫిట్టింగ్లు పెడుతుందని. చాలా దానివల్ల 2 సంవత్సరాలు ఆగారు. 3వ సంవత్సరం, 4వ సంవత్సరం కనీసం వెళ్ళి మీరు బతులు అడుకోవాలి కదా, మనకు అవసరం ఉంది కదా. ఇక్కడ వెళ్ళి అడిగితే వచ్చేదేమో, మీరు ఆ ప్రయత్నం ఎందుకు చెయ్యట్లేదు అంటున్నా. అంటే నేను వెళ్ళలే మేడం. అంతకుముందు 2 సార్లు వెళ్ళినాను కాబట్టి నేను వెళ్ళలే. ఇంకొకటి ఏంటంటే వస్తుందేమో అనేది ఒక నమ్మకం నాకు. సరే, రాలేదు. 3 సంవత్సరాలు వెయిట్ చేశారు, 4వ సంవత్సరం అన్న ప్రయత్నించాలి కదా సార్. ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోతుంది మీరిద్దరు విడిపోయి. అవును, సరే వస్తుందేమో కదా ఇప్పటికైనా అని నేను అనుకుంటున్నాను. రాలేదు. లాస్ట్కు మొన్న వాళ్ళకు దగ్గరలో యాదగిరి, కర్ణాటక బార్డర్, అక్కడ డివోర్స్కు అప్లై చేసుకొని కోర్టులో కేసు వేసింది.
చూసారా, మీరు వెళ్ళకపోవడం వల్ల ఆవిడ డైవర్స్ కేసు వేసేసింది. వెళ్ళకపోవడం అంటే మేడం ఎన్నిసార్లు అని వెళ్ళాలి ఇప్పుడు? మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు మనకు అవసరం ఉందో ఆవిడకి అవసరంలా. ఆవిడకి అవసరమే లేదు మీతో కాపురం చేయడం, విడాకులు వేసుకుంది. మీకు అవసరం ఉన్నప్పుడు మీరే దగ్గరికి వెళ్ళాలి కదా, బతులు ఆడుకోవడానికి. అంతకుముందు వెళ్ళావయ్యా, ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఫైనల్ గా ఆవిడ మిమ్మల్ని వద్దు అనుకుని విడాకులు కేసు వేసుకుంది. మీరు కావాలి అనుకుంటే అక్కడికి వెళ్ళాల్సిందే, వెళ్ళాలి, మాట్లాడాలి, బతులు ఆడుకోవాలి, పంచాయతీ పెట్టుకోవాలి. ఎందుకంటే మనకే అవసరం అని మీరు ఫీల్ అవుతున్నారు కాబట్టి. ఆవిడకి అవసరం లేదు కాబట్టి ఆవిడ రాదు, మీ దగ్గరకు వచ్చి కాపురం చెయ్యదు. నేను అంతకుముందు 2-3 సార్లు తోలుకొచ్చుకున్నాను కదా మేడం. అంతకుముందు తెచ్చుకున్నావు కాబట్టి వచ్చింది, ఇప్పుడు కూడా వెళ్తే వస్తుంది. వెళ్తావా వెళ్ళవా? అట్లా ఎన్నిసార్లు అని పోవాలి మేడం? అరే నీకు చెప్తున్నది అర్థం కావట్లా. నీకు అవసరం ఉంటే నువ్వు వెళ్ళాలి, దానికి వేరే ఆప్షనే లేదు. ఆవిడ మన్నా ఆవిడ రాదు, ఆవిడకి రావాలనే లేదు కదా. ఆవిడకి విడాకులు కావాలి, నువ్వు వెళ్ళకపోతే విడాకులు వస్తాయి. నువ్వు వెళ్ళి బతులు ఆడుకుంటే తెచ్చుకోవడానికి ఒక ఛాన్స్ ఉంది. తెచ్చుకుంటారా తెచ్చుకోరా? ఆవిడ వస్తేనే తెచ్చుకుంటాను అంటే అది జరిగే పని కాదు. అర్థమవుతుందా? మీకు ఆవిడ రావాలి అంటే మీరు ఇప్పటికీ కాదు, ఇంకొక 5 ఏళ్ళు ఆగినా ఆవిడ రాదు, ఈలోపు విడాకులు వచ్చేస్తాయి. మీకు భార్య కావాలి అంటే భార్య కావాలి అనే దానికి మీరు తగ్గ ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్ళాలి. అదేంటి మేడం ఆవిడే వెళ్ళిపోయింది, ఆవిడే రాదా? నేను ఎన్నిసార్లు వెళ్ళి బతులు ఆడుకోవాలి అంటే, అవసరం ఉన్న వాళ్ళు, కాపురం కావాలనుకునే వాళ్ళు తగ్గాలి, వెళ్ళాలి, తెచ్చుకోవాలి. నేను అంతకుముందు 2-3 ఏవో పేపర్స్ వచ్చినాయా, కేసు పేపర్లు వచ్చినాయా? అది కేసు కూడా మేడం చాలా దూరం వేసుకున్నారు. నాకు రావడానికి పోవడానికి అసలు వాళ్ళ ఊరు ఎక్కడైతే అక్కడే వేసుకుంటారు కదా సార్. యాదగిరి అది కన్నడలో పంపించారు, నాకేం అర్థం కాక తెలుగులో ఇంగ్లీష్లో నాంపల్లి కోర్టు దగ్గర పోయి ట్రాన్స్లేట్ చేయించుకున్నాను మేడం. కోర్టుకు అటెండ్ కావాలి కాబట్టి నేను ఒక అడ్వకేట్ని పెట్టి నేను ఇది చేస్తున్నాను మేడం. అక్కడ నేను ఇది చేయలేక తిరగలేక. ఇంకొకటి ఏంటంటే మేడం, నేను మా భార్యని నమ్ముకొని నేను నా దగ్గర ఉన్న ఒక 2-3 స్థలాలు రాశారా? రాసినాను మేడం. ఆమె దాంట్లో ఏమేమి వేసుకున్నది అనేది కూడా నాకు తెలియదు కరెక్ట్గా. మరి అక్కడ లాయర్ని పెట్టుకున్నారు కదా, ఆయన చెప్పాలి కదా మీకు లాంగ్వేజ్, మీ లాంగ్వేజ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారా? నేను దీనికి తగ్గట్లా నేను రాస్తాను అని చెప్పిండు అంతవరకే ఆయన. ఎప్పుడు ఉంది కేసు? కేసు మొన్న 25వ డేట్ రోజు ఉండే మేడం. సార్ ఫోన్ చేసేమో ఇప్పుడేమొద్దు, నెక్స్ట్ డేట్కి రా, నెక్స్ట్ డేట్కు వచ్చేది ఉంటే నేను చెప్తాను, వద్దు కానీ అంటే అన్నాడు. వీళ్ళేమో లోకల్ లాంగ్వేజ్లో వేసుకుంటారు, వేరే స్టేట్లతో ప్రాబ్లం అదే. చాలా స్టేట్లో వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ వేసుకుంటారు, మన తెలుగు రాష్ట్రాల్లోనేమో ఇంగ్లీష్లో వేస్తారు. దాంట్లో లేనిపోని ఎలిగేషన్లు పెట్టింది మేడం, చాలా సిగరెట్లతో కాలుస్తాని, తాగి కొడతానని. మరి అలా అయిపోతే విడాకులు రావా ఆవిడకి? కానీ అది అబద్ధం కదా మేడం, నేను ఆ విధంగా చేస్తాను. అయితే అది మీరు కోర్టుకి వెళ్ళి చెప్పుకున్నాక కోర్టుకు తెలుస్తుంది. సింపుల్గానే వేసిందిలేండి. ఈ ఆస్తులు కావాలా అది అనేసి ఇట్లా ఏమన్నా లేదు సార్, తీసుకోండి పేపర్స్ తీసుకోండి. అవేంటి సార్ ఫొటోస్ ఏంటి? నా పెళ్లి ఫోటోలు మేడం. బాగానే చేశారు ఆ రోజుల్లో. ఈమె గురించి నేను ఆపరేషన్ కూడా చేయించుకున్నా మేడం. మా అమ్మ ఇట్లా వద్దంటే, మా చెల్లెలు మా తమ్ముడు ఏడుస్తుంటే కూడా నేను కాదనుకొని కూడా చేయించుకున్నా. భార్య నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతాం మేడం? ఏం ప్రాపర్టీలు రాశారు ఆవిడ పేరు మీద? అని అంటే ఎన్ని ఉన్నాయి? ఏముంది మేడం, ఇదొకటి. 3 ప్రాపర్టీలా? అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? ఇవన్నీ నేను రూపాయి కష్టం చేసి. ఎందుకు ఆవిడ పేరు మీదే పెట్టావు? అంటే నాకు అంత తెలియలేదు మేడం. ఎక్కడ ప్రాపర్టీలు ఇవి? ఒకటి కోసిగిది మేడం, కొడంగల్ పక్కన. ఒకటేమో యాదగిరి గుట్టది ఉన్నది. ఒకటేమో ఇప్పుడు నేను లింగంపల్లిలో, అంటే గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు. గవర్నమెంట్ కూడా ఆవిడకి ఇచ్చింది కదా. ఈ మిగతా 2 కూడా నేను ఆమె పేరు మీద చేసినాను మేడం. ఎందుకు ఆవిడ పేరు మీదే చేశారు? ఉన్న 2 ప్రాపర్టీలు అంటే నేను ఎందుకు అంటే, ఎంతైనా భార్య కదా. ఇప్పుడు ఈ రోజులలో నేను అర్థం చేసుకునేది ఏంటంటే, బయట పనులకు పోతాం మేడం, ఎన్నెన్నో జరుగుతున్నాయి చూస్తుంటాము. ఏదైనా జరిగితే మీ ఆవిడకి సేఫ్టీగా ఉంటదని నేను నమ్ముకొని చేసి. మీకేం కావాలి, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడ ఇప్పుడు ఆమె వస్తేనేమో పర్వాలేదు మేడం, రాని పక్షంలో ఇప్పుడు కాళ్ళ ఏళ్ళ పట్టుకొని మనం ఎన్ని రోజులైనా సంసారం చేస్తాం మేడం. వెరీ గుడ్. రాని పక్షంలో నా పేరు మీద ఈ ఆస్తులు చేసిస్తే చాలు. వాళ్ళు నా పెళ్ళికి 30,000 కట్నం ఇచ్చారు మేడం. 30,000 అదొకటి వాళ్ళకి ఇవ్వాలి.
ఒకసారి ఇంకొకసారి 35,000 తీసుకున్నాను, ఒకసారి 1,00,000 రూపాయలు ఏమి ఇచ్చిండ్రు. అంటే ఇది ప్లాట్ కొనేటప్పుడు తక్కువ పడతాయి నేను తీసుకున్నాను, అవి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. అంతేనా? 1,30,000 ఇస్తారా? నేను ఇప్పుడు ఆ ప్లాట్ అంతే ఉందా? ప్లాట్ కొన్నప్పుడు ఎంత, ఇప్పుడు ఎంత? 2006లో కొన్నాను మేడం. ఇప్పుడు ఎంత ఉంటుంది ఆ ప్లాట్ రేటు? ఇప్పుడు ఎక్కువ ఉంటుంది మేడం. మరి ఆ 1,30,000 కూడా యాడ్ అవుతుంది కదా వడ్డీ. మరి ఇప్పుడు ఆ రేట్లు నేను చెప్పాలి కదా మేడం. మీరు 1,30,000 చెప్తున్నారు, ఆ ప్లాట్ ఎంత కొన్నారు? 5 లక్షలకా 10 లక్షలకా? అది 3,60,000 3 లక్షలు కొనేశారు అంటే సగం అమౌంట్ ఆవిడ ఇచ్చినట్టే లెక్క. ఇప్పుడు ఆ ప్లాట్ ఎంత రేట్ ఉంది? నేను 30 లక్షల, 20 లక్షల, 50 లక్షల? తెలుసుకోలేదు మేడం, నేను రేట్ అనేది తెలుసుకో. ఇప్పుడు ఎవరు ఉంటున్నారు ఆ ప్లాట్లలో? ఓపెన్ గానే ఓపెన్ ప్లాట్స్. నేను కడదాం అనేసి ఈ యాదగిరిగుట్టలో ఉన్న స్థలం అమ్మేసుకొని మా ఊళ్ళో కట్టుకుందామని కోసిగి మాది, ఆడ కట్టుకుందామని ఆలోచనలో ఇదంతా ప్లాన్ చేసుకొని ఉంటే నేను ఈ లోపు ఈ గొడవలన్నీ ఇది అయిపోయినాయి. నాకు కూడా మేడం నేను చిన్నప్పటి నుంచి కాయ కష్టం చేసుకొని బతికినాను మేడం. ఇప్పుడు మీరు ఫోన్ చేస్తే మీ ఆవిడ ఫోన్ తీస్తుందా? ఏమో మేడం, నమ్మకం తక్కువ. చేస్తుందో తెలియదు. ఒకవేళ మీ ఆవిడ ఫోన్ చేసి మీరు ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడాలి మేడం? వస్తావా రావా, ఎందుకు విడాకుల కేసు వేసావని అడగలేదా? కోర్టుకి వెళ్ళినప్పుడు అడగలేదా మీరు? మాట్లాడొద్దు అన్నారు కదా మేడం. ఎవరు మాట్లాడొద్దన్నారు? మీ లాయరా? మాట్లాడడానికి వీల్లేదు అని అన్నారు. సరే, మీకు లీగాలిటీ ఏం చేస్తే ఏంటి అనేది బెటర్ చెప్తాను మీకు. ఎందుకు అంటే వేరే స్టేట్లో ఉంది కేసు. మనకున్న ప్రాబ్లం ఏంటంటే వేరే స్టేట్లో వాళ్ళ లోకల్ లాంగ్వేజ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అది వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో ఉంది. సో మన అడ్వకేట్స్ కానీ మన క్లయింట్లు కానీ వెళ్ళినప్పుడు మనం సుప్రీంకోర్టులో అన్నా ప్రాక్టీస్ చేయగలం, 2 స్టేట్లో ఎక్కడన్నా ప్రాక్టీస్ చేయగలం, కానీ ఇలా కొన్ని కోర్ట్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళ లోకల్ అడ్వకేట్లను పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది మీకు లాంగ్ అయినా కూడా అమ్మాయి ఎక్కడుందో అక్కడే కేసులు ఫైల్ చేస్తుంది. మీ ఆవిడ ఏమీ అడగకుండా డైవర్స్ కేసు ఎందుకు వేసిందా అని నేను ఆలోచించా. ఎందుకంటే మీరు ట్రాన్స్లేట్ చేసిన దాంట్లో క్లియర్గా ఉంది, ఆవిడ ఓన్లీ డైవర్స్ మాత్రమే అడిగింది, డబ్బులు కానీ ఏమి అడగల. ఉన్న ప్రాపర్టీలన్నీ ఆవిడ పేరు మీదే ఉన్నాయి కదా, ఇంకా మీరు ఫైటింగ్ చేసుకోవాలి వెళ్ళి. అర్థమవుతుందా? అలా లేకుండా ఆల్రెడీ ఆవిడ బాస్కెట్లో 3 ప్రాపర్టీలు ఉన్నాయి కాబట్టి ఈయన విడాకులు ఇచ్చేస్తే చాలరా బాబా, ఆ ప్రాపర్టీలు అమ్ముకోవచ్చని ఆవిడ తెలివితేటలో ఆవిడ ఉంది. ఇవి వెనక్కి ఇవ్వమని అడిగే హక్కు మనకి లేదు. ఆల్రెడీ ఆవిడ పేరు మీద ఉన్నప్పుడు ఆవిడ ఎందుకు ఇస్తుంది? ఏం చేసుకుంటారో చేసుకోండి అంటది. మీరు కోర్టులో కేసు వేసుకొని మాత్రమే వీటిని రికవరీ చేసుకోగలరు. అర్థమవుతుందా? మీ దగ్గరికి మీకు 10 లక్షలు ఇచ్చామండి, మీరు 10 లక్షలు ఇవ్వండి అంటే ఇచ్చేస్తారా? ఏం చేసుకుంటావు చేసుకో అంటారు. నేను కోర్టులో కేసు వేసుకునే వసూలు చేసుకోవాలి. సేమ్ మీ ప్రాపర్టీలు కూడా అంతే. మీ ఆవిడని అడగగానే నువ్వు వస్తే కాపురానికి రా, లేకపోతే నా ఆస్తి నాకు ఇచ్చేయంటే నేను కాపురానికి రాను, నీ ఆస్తి నీకు ఇవ్వను, ఏం చేసుకుంటావు చేసుకో అన్నప్పుడు మీరు ఏం చేయాలి? ఇంట్లో ఏడ్చుకుంటూ కూర్చోం కదా. ప్రాపర్టీలు వసూలు చేసుకోవడం ఎలాగా అని తెలుసుకొని ఆ పని చెయ్యాలి. అడగగానే ఇస్తుందా అంటే 100% ఇవ్వదు, డౌటే లేదు. మీరు కాపురానికి రా అని అడగగానే రాదు, నా ఆస్తి నాకు ఇచ్చే పోనీ అంటే కూడా ఇవ్వదు. ఈ 2 మర్చిపోండి. మనిషి అనేవాళ్ళు ఎవరు ఇవ్వరు, ఇది గుర్తుపెట్టుకోండి. మనిషికి సహజంగా స్వార్థం ఉంటుందిగా. మీకు ఫేవర్గా చేయాల్సిన అవసరం ఆ అమ్మాయికి ఏముంది? మరి ఆమెను నేను నమ్ముకున్నాను కదా మేడం. అందుకే ఈ మాట మీరు ఎవరికి చెప్పాలి? కోర్టుకి చెప్పాలి. నేను నమ్మి ఆవిడ పేరు మీద పెడితే ఆవిడ ఇప్పుడు విడాకులు కేసు వేసిందండి పలానా వేరే స్టేట్లో, అలాగే ఆ ప్రాపర్టీలు ఏవైతే ఉన్నాయో అవి నేను కొనిచ్చిన ప్రాపర్టీలు. మరి ఆవిడ కాపురానికి రానప్పుడు నా ప్రాపర్టీలు నాకు ఇచ్చేయమనండి, మీరు ఆ డైరెక్షన్ ఇవ్వండి అని. మీరు ఈ లోకల్ కోర్టు ఎక్కడైతే మీరు ఉంటారో, నాకంతా తెలియదు, ఈ లోకల్ కోర్టు మీరు ఎక్కడైతే ఉంటారో లోకల్లో ఒక అడ్వకేట్ని కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయ్యి మీ ఆవిడకి కాపురానికి రమ్మని నోటీస్ పంపించండి. ఇన్ కేస్ నీకు కాపురానికి రావడం ఇష్టం లేకపోతే మ్యూచువల్ డైవర్స్ కన్నా నా క్లయింట్ రెడీగానే ఉన్నారు, నా క్లయింట్ ఆస్తులు నా క్లయింట్కి ఇచ్చేసేయి. అతని జీవితకాలంలో కష్టపడి సంపాదించిన ఆస్తి ఇది. ఒక భార్యగా నిన్ను నమ్మి నీ పేరు మీద పెడితే నువ్వు ఆస్తులన్నీ నీ పేరు మీద ఉన్నాయన్న ధీమాతోటి వెళ్ళిపోయి నా క్లయింట్ని ఇబ్బంది పెడుతున్నావు. నా క్లయింట్ల ఆస్తి నా క్లయింట్కి ఇవ్వకపోతే కోర్టు ద్వారా తెచ్చుకుంటాము అని ఒక నోటీస్ పంపించండి లాయర్ ద్వారా. ఇంకా మీ లాయర్ చూసుకుంటారు, మీరు లాయర్ని కలవాలి. కాకపోతే ఏం చేయాలో మీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. లాయర్ని కలిసి ఇలా ఒక నోటీస్ పంపించండి. అప్పుడు కూడా వాళ్ళు సెటిల్మెంట్కి రారు, అసలు మీ ఆస్తి మీకు ఇవ్వరు, అది రూలే లేదు. కోర్టు ఇస్తుంది, కోర్టు మీకు మెయింటెనెన్స్ కూడా ఇస్తుంది ఒకవేళ ఆవిడ పని చేస్తుంటే కనుక.
ఇలాంటి కేసుల్లో జెంట్స్కే మెయింటెనెన్స్ వస్తాయి అంటారు చూసారా, అవి ఇలాంటి కేసులు. జీవితకాలం సంపాదించిన ఆస్తి అంతా తీసుకెళ్లి భార్య పేరు మీద పెట్టేసి భార్య ఏమో ఆస్తి అంతా వచ్చినాక మోసం చేసి వెళ్ళిపోవడం చేస్తే మళ్ళీ మీరు రోడ్డు మీద ఉన్నట్టే లెక్క కదా. అందుకని కోర్టులు ఏం చేస్తాయి అంటే మీలాంటి వాళ్ళకి న్యాయం చేయడానికి జెంట్స్కి ఆస్తి వెనక్కి ఇవ్వడం, జెంట్స్కి మెయింటెనెన్స్ ఇవ్వడం ఇలాంటి కేసుల్లో జరిగింది. సరే మీ ఆవిడ ఏ పని చెయ్యట్లేదని అనుకుందాం, ఆస్తి అయితే ఇవ్వాలిగా. అందుకని మీ లాయరు ఈ 2 పాయింట్ల మీద ఆర్గ్యూ చేసుకుంటారు. కోర్టు ఖచ్చితంగా ఇందులో 1 or 2 ప్రాపర్టీలు అయితే మీకు ఇచ్చేస్తుంది. అర్థమవుతుందా? అలాగే అక్కడ వేసిన డైవర్స్ కేసు ఉంది చూసారా, ఆ కేసులో మీరు కోర్టులో సంవత్సరాల తరబడి తిరగడం కంటే వాళ్ళకి ఏం కావాలి, మీకేం కావాలి, మాట్లాడుకునే హక్కు మీకు ఉంటుంది. అక్కడ లాయర్లు ఏం చేస్తారంటే కేసు నడుస్తుంటే వాళ్ళకి ఫీజులు వస్తాయి కదా, అందుకని మీరు మాట్లాడకండి అంటారు. మీరు కోర్టుకు వెళ్ళినప్పుడు జడ్జి గారికి కూడా చెప్పొచ్చు, కానీ మీకు లాంగ్వేజ్ అక్కడ లాంగ్వేజ్కి సెట్ కాదు. అవునా? సో ఎవరైనా ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు, కన్నడలో ఆ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు ఉంటే మీరు చెప్పే మాట వాళ్ళు ఇంగ్లీష్లోనే ఏదో ఒకటి జడ్జి గారికి చెప్పాలి. ఇతను లాయర్ని పెట్టుకోలేడు అంటే మీకు గవర్నమెంట్ లాయర్ని పెడతారు. నేను లాయర్ని పెట్టుకున్నాను మేడం. మీరు డబ్బులుంటే పెట్టుకోగలిగితే పెట్టుకున్నారు, పెట్టుకోలేకపోతే మీరు జడ్జి గారిని గవర్నమెంట్ లాయర్ని పెట్టమని అడిగే హక్కు కూడా ఉంది. ఓకేనా? అలాగే డైవర్స్ కేసులో మీకు సెటిల్మెంట్ ఉంటుంది, మీడియేషన్ అంటారు. మీరు వెళ్ళి మీడియేషన్ అన్నా పెట్టండి అని అడగాలి మీ లాయర్ ద్వారా. అప్పుడు మీ ఆవిడ మీరు మాట్లాడుకొని సెటిల్మెంట్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం మీ కేసులో మీ ఆవిడ 1 or 2 ప్రాపర్టీలు ఇస్తే నేను మ్యూచువల్ డైవర్స్ ఇచ్చేస్తాను, లేదా నువ్వు కాపురానికి రా అని అక్కడ మీరు సెటిల్మెంట్ అడిగే హక్కు కూడా ఉంది. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి అసలు వాళ్ళతో మాట్లాడాల, మీ ఆవిడతో మీరు మాట్లాడాల, నువ్వు కాపురానికి రా, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, కేసు విత్డ్రా చేసుకో, మన ఇద్దరం కలిసి ఉందాము అని ఒకసారన్నా అడగడం మన హక్కు, మన బాధ్యత. అడిగితే వస్తుందేమో మనకు తెలియదు, మీరు అడగలేదు కాబట్టి ఆవిడ కూడా తప్పక ఎవరో సలహా అడిగితే డైవర్స్ కేసు అయ్యి మీ ఆయన ఇక్కడికి వస్తాడు, అప్పుడు మీ ఇద్దరు మాట్లాడుకోవచ్చు అని ఉండొచ్చు కదా. అనలేదు మేడం, మాట్లాడొద్దు అని చెప్తేనే అని మీ లాయర్ అన్నారండి, వాళ్ళ లాయర్ ఆవిడకి చెప్పు ఉండొచ్చు కదా. అదేంటో మనం క్లారిటీ తీసుకుంటే ఇక్కడ మీరు కేసు వేయాలా లేదా అనేది ఆలోచిద్దాం. ఓకేనా? మీరు మీ ఆవిడతో ఏమైనా మాట్లాడతారు ఇప్పుడు? ఒకసారి మేము కలుపుతాం మాట్లాడడానికి. తెలుగు వచ్చా ఆవిడకి? సరే మీ ఆవిడతో ఒకసారి మాట్లాడి చూద్దాం. ఆవిడ ఒకవేళ సెటిల్మెంట్ చేసుకుంటానంటే మీరు అక్కడికి వెళ్ళి సెటిల్మెంట్ చేసుకోండి, నేను రాను ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ప్రొసీడ్ అయిపోదురు. కానీ ఏం పేరు మీ పేరు? ఆవిడ పేరు వరలక్ష్మి. ఆమె పేరు వరలక్ష్మి మేడం. మీ పేరు? నా పేరు రాములు. మీ ఫోన్ నెంబర్ ఆవిడ దగ్గర ఉంటుందా? ఉంది మేడం. చెయ్యండి ఒకసారి మీ ఫోన్ నుంచి. చేస్తాను, నంబరు చాలా రోజులైంది మర్చిపోయాను. మీ ఆవిడ ఫోన్ నెంబర్ మర్చిపోయారా? నేను ఇప్పించిన నంబరు తీసేసి వేరే నెంబర్ వేసుకుందా? హలో, స్మూత్ గానే మాట్లాడండి. హలో లక్ష్మి, ఏం చేస్తున్నావు? సరే కానీ ఇప్పుడు నువ్వు డివోర్స్ గురించి కోర్టులో కేసు వేసినావు కదా, మరి ఎట్లా నువ్వు డివోర్స్ కావాలనుకుంటున్నావా లేకపోతే కాపురానికి రావాలనుకుంటున్నావా వద్దనుకుంటున్నావా? మరి నీ మనసులో ఏముంది చెప్పు. మీ అమ్మ మాటలు పట్టుకొని నువ్వు ఏదో చేసినావు కానీ మరి ఎట్లా అంటావు చెప్పు. దాని గురించి అడిగినా అప్పుడు ఇప్పుడు నువ్వు కాపురానికి వస్తావా, నీకు డైవర్సే కావాలనా? నాకు డైవర్సే కావాలి. మరి ఆస్తి ఏం చేద్దాం? మరి ఇప్పుడు నీ పేరు మీద 1-2 ఈ ప్లాట్లు మరి నీ పేరు మీద నమ్ముకొని చేసినా కదా, మరి అదే దాని సంగతి ఎట్లా అంటావు? నమ్మకం చేసినావా? వెనక్కి ఇచ్చేస్తావు. ఉన్నాయి కరెక్టే. మరి ఇప్పుడు నా పేరు మీద చేసుకున్నాను కదా, మరి నువ్వు రానంటే అదే అడుగుదామనే ఫోన్ చేసిన. ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా పానం బాగాలేదు, ఇక లాస్ట్కి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదాం అన్నట్లు ఫోన్ చేసిన. నువ్వు ఎట్లా అంటావు తొందరగా చెప్పు. చేసుకో అంటున్నావు కదా, నా పేరు మీద చేసుకో అంటున్నావు కదా, నువ్వు వచ్చి మరి సంతకాలు పెట్టాలి కదా. నువ్వు కోర్టు
కోర్టులో ఏమంటే మాట్లాడు, నేను సంతకం ఏడ పెట్టమంటే ఆడ పెడతా. ఎందుకు పెట్టాను? అదే అడుగుదామని ఫోన్ చేసిన నేను. ఇది అడగానికైనా ఫోన్ చేసినావా? కాపురానికి వస్తావని చేశా. మరి ఎట్లా నువ్వు కాపురానికి వస్తావా అనుకొని నేను ఫోన్ చేసిన మరి యాక్చువల్గా. అవ్వు అందుకే వస్తావని 6-7 ఏళ్ళకు ఫోన్ చేసిన. ఎంత మంచిగా కూడా కదప్ప. 6-7 ఏళ్ళకు ఫోన్ కాదు. నువ్వు నాకు కండ్ల ఆపరేషన్ అయ్యి నాకు పానం బాగాలేకుంటే మీ అమ్మకు పక్షవాతం వచ్చిందని ఫోన్ చేస్తే నేను పంపించింది తప్పయిందా, లేకపోతే ఎందుకు తప్పయింది? నువ్వు పంపించింది తప్పైందని అనలేదు. నేను 3 రోజులు రమ్మన్నావు, నేను రాలేనందుకు నేను ఫోన్ చేస్తే నువ్వు ఏమన్నా మాట్లాడినావు? ఏం మాట్లాడావు? పెట్టేసాయి అక్కడనే ఉండు. నీకు ఎవరన్నా పెట్టేసాయి. ఎన్నిసార్లు ఫోన్ చేసినాను నేను. అరే మరి నువ్వు పోయిరా, నువ్వు మీ అమ్మ దగ్గరికి పోయిరా అంటని చెప్పి నేను పంపించిన కదా. తాతన్నాడు జరిగిన విషయం అయిపోయింది, అది వదిలేసేది. ఇక ప్రజెంట్ ఇప్పుడు ఏం జరిగేది అది చెప్పి. సరే ఇప్పుడు వచ్చే మనం. సరే మరి ఇప్పుడు ఎట్లా, నువ్వు వస్తావా ఎట్లా? నేను వచ్చి ఈడికి ఇంటికి నేను వచ్చి తీసుకొస్తాను. నేను వచ్చి తోలుకోరానికి నువ్వు వస్తా అంటే నేను వచ్చి తోలుకొని వస్తా. అదే అడుగుదామని ఫోన్ చేసిన. మరి ఏమి నేను ఎన్నిసార్లు ఫోన్ చేస్తే నీవే లేపలేదు కదా. మళ్ళీ చేస్తున్నారా? ఓకే సార్, ఇప్పుడు మీకు అర్థమైందా? 5 సంవత్సరాల నుంచి మీరు ఫోన్ చేయకపోవడం ఆవిడ బాధ. 5 సంవత్సరాల నుంచి కాదు మేడం, మధ్యలో 2-3 సంవత్సరాల నుంచి ఫోన్లు మాట్లాడుకోలే. ఆవిడ వస్తాను అన్నప్పుడు మీరు ఇగోకి వెళ్ళారు. ఇప్పుడు ఆవిడ 3 సంవత్సరాల నుంచి ఫోనులు లేదు, స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు, ఈయన నన్ను యాక్సెప్ట్ చేయనప్పుడు నేను ఎందుకు వెళ్ళాలి అని ఆవిడకి ఎవరో సలహా ఇస్తే డైవర్స్ కేసు వేసింది. ఇప్పుడు ఆవిడ ఇప్పుడు కూడా 50-50లో ఉంది. మీరు కాపురానికి తెచ్చుకోవాలి అనుకుంటే ఆ కోర్టులో ఆ లాయర్ దగ్గర, ఆ జడ్జి దగ్గర నాకు నా భార్యను తీసుకెళ్ళటం ఇష్టమే, తను వస్తానంటే ఇప్పుడైనా తీసుకెళ్ళిపోతా, నన్ను క్షమించండి నేను ఫోన్ తీయలేదని ఆవిడ అంటుంది. నేను 100 సార్లు చేశాను, ఏదన్నా పాతది అయిపోయింది కదా, నాకు నా భార్య కావాలి, ఇప్పటికైనా నేను తీసుకెళ్దాం అనుకుంటున్నా, ఇంతే చెప్పండి. ఆవిడ నేను రాను, ఏం చేసుకుంటావో చేసుకో అంటది. మరి అప్పుడు ఆల్రెడీ నేను అది కూడా మాట్లాడానండి, నా ప్రాపర్టీస్ ఉన్నాయి, వచ్చి రిజిస్ట్రేషన్ చేయమనండి, నేను ఇక్కడ మ్యూచువల్ డైవర్స్ ఇచ్చేస్తాను అనండి. ఇది మీ లాయర్ ద్వారా చెప్పించండి. మీరు మాత్రం కాపురానికి తీసుకెళ్ళటానికి నేను రెడీయే, ఇంతతో ఆపండి. అప్పుడు మీ లాయర్ ఏమనాలి, మరి నా క్లయింట్ ఆ అమ్మాయి రానంటుంది కదండి, మరి ఆయన ప్రాపర్టీలు ఆయనకి ఇచ్చేయమనండి, ఆల్రెడీ ఇచ్చేస్తానని ఒప్పుకుంది, వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ చేస్తే ఇక్కడ మ్యూచువల్ డైవర్స్ ఇప్పించేస్తాం అనండి. దీనికోసం మీరు ఎక్కువ కాలం ఫైటింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయి కూడా ఏమంటుందంటే, కోర్టుకు వచ్చి చెప్పు, తీసుకెళ్తానంటావా వద్దంటావా, నువ్వు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెట్టేసి నీ ప్రాపర్టీలు నీకు ఇచ్చేస్తాను అంటుంది. ఇదే మీరు వీడియోను కూడా అక్కడ వాడుకోండి, అర్థమవుతుంది. ఒకవేళ నేను అట్లా అనలేదు అంటే కనుక మీకు ఇది ఎగ్జాంపుల్ కింద యూస్ అవుతుంది. నాకు తెలిసి ఆ అమ్మాయి మీ ప్రాపర్టీలు మీకు ఇచ్చేస్తుంది, కానీ ఆవిడకి ప్రాపర్టీలు ఇచ్చే ఉద్దేశం లేదు, కోపం ఉంది మీ మీద. 5 సంవత్సరాల నుంచి ఫోన్ లిఫ్ట్ చేయలేదు, నేను అన్నిసార్లు చేసి బతులాడాను, అయిపోయింది ఏదో అయిపోయింది, నేను బతులాడాను కదా, నన్ను యాక్సెప్ట్ చేయొచ్చు కదా, నన్ను క్షమించవచ్చు కదా అంటుంది ఆ అమ్మాయి. నేను క్షమించే 2 సార్లు తోలుకొచ్చుకున్నాను కదా. అప్పుడు సంగతి మాట్లాడకూడదు సార్, ఇప్పుడు మీకు అవసరం ఉంది తెచ్చుకోండి అని నేను చెప్తాను. ఎందుకంటే ఈ వయసులో ఇప్పుడు మీకు ఎవరో సర్వీస్ చేసే వాళ్ళు ఉండరు, కొత్తగా ఇంకొక ఆవిడ వచ్చి ఉద్ధరించేది ఉండదు. కాబట్టి ఈ అమ్మాయిని తెచ్చుకునే ఉద్దేశం ఉంటే ఈ ట్రయల్ వేయండి, లేకపోతే వస్తావా రాను, అయితే నా ప్రాపర్టీస్ ఇచ్చి నేను విడాకులు ఇచ్చేస్తా, ఇదే మాట జడ్జి గారికి చెప్పండి. 90% మీ ప్రాబ్లం అక్కడే సాల్వ్ అయిపోద్ది. మీరు మాట్లాడకుండానో మీడియేషన్కి సెటిల్మెంట్కి కూర్చోకుండా ఊరికే ఫైట్ చేయడం వల్ల యూజే లేదు మీ కేసులో, అర్థమవుతుందా? ఇప్పుడు ప్రాపర్టీస్ ఇస్తాను అని అనేయొచ్చు, సడన్గా మీరు 5 ఏళ్ల తర్వాత ఫోన్ చేశారు కదా, ఆవిడకి ఏం మాట్లాడాలో తెలియలే, నీ ప్రాపర్టీలు నువ్వు తీసుకో అంది, కానీ వాళ్ళ లాయర్ దాకా వెళ్ళినాక ఆయన అసలు మీ ప్రాపర్టీలు మీకు ఇవ్వడు. అప్పుడు మీకు ఈ వీడియోలు ఇవి యూజ్ అవుతాయి. ఆల్రెడీ నేను ఫోన్ చేసి మాట్లాడానండి, ఒప్పుకుంది, తీరా చూస్తేనేమో ఇప్పుడు ఇవ్వను అంటుంది, నా ప్రాపర్టీలు నాకు ఇప్పించండి అని ఇందాక నేను చెప్పినట్టుగా అడ్వకేట్ని పట్టుకుని నోటీస్ పంపించి కోర్టులో కేసు ఫైల్ చేసుకుంటే కనుక మీకు 100% మీ ప్రాపర్టీలు మీకు రిజిస్ట్రేషన్ చేయమని డైరెక్షన్ ఇస్తారు. అక్కడ చేస్తారా మేడం? స్టేట్ వేరే కదా ఇది మన సార్, అక్కడ డైవర్స్ సెటిల్మెంట్ చేసుకొని
మీ ప్రాపర్టీలు మీకు రిటర్న్ చేసేస్తాను అని ఆవిడ రాసి ఇచ్చినాక మ్యూచువల్ డైవర్స్ పిటిషన్ వేస్తారు. ఆవిడ ఇక్కడ ఆంధ్రాకి వచ్చి, అది ఎక్కడైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అక్కడికి వచ్చి మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినాక మీరు అక్కడికి వెళ్ళి విడాకులు ఇస్తారు. ఒకటి, ఒకవేళ ఆవిడ సెటిల్మెంట్కి ఒప్పుకోలేదు అనుకోండి, మీరు అక్కడ డైవర్స్ కేసు కంటిన్యూ చేస్తూ ఇక్కడ ప్రాపర్టీ రిటర్న్ చేయించండి, డిక్లేర్ చేయండి, ఈ ప్రాపర్టీలు నాకే వెనక్కి అని ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టుగా నోటీసు, డిక్లరేషన్ సూటు వేసుకుంటారు. ఓకేనా? ప్రాపర్టీలు ఎలా అయినా మీ చేతికి రావాల్సిందే. ఆవిడే ఇస్తుందా, కోర్టు ద్వారా తెచ్చుకుంటారా అనేది భవిష్యత్తు డిసైడ్ చేస్తారు. మా భార్య కావాలని నేను కేసు వేసినాను మేడం మా లాయర్ ద్వారా అక్కడ. అదే ఇప్పుడు అలాగే అని సెటిల్మెంట్కి వెళ్ళిపోండి, మీరు ఊరికే ఫైట్ చేయొద్దు అంటున్నా. వస్తే కాపురానికి, లేకపోతే ప్రాపర్టీ విడాకులు ఇచ్చేసుకో, ప్రాపర్టీ తీసేసుకోండి. సరేనా? అది బెస్ట్. జాగ్రత్త సార్. సరే మేడం. మేడం ఒక్క విషయం మేడం, ఒకవేళ నా పేరు మీద ఇది అయిన తర్వాత, ఒకవేళ అయితే దేవుని దయ వల్ల నాకు ఎట్లాగో పిల్లలు లేరు, మా తమ్మునికి ఓ కొడుకో బిడ్డ ఉన్నారు, వాడు సరైన మనిషి కాడు, ఆ పిల్లల పేరు మీద ఇమీడియట్లీ చేసేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే, నాకు ఆరోగ్యం కూడా బాగాలేదు, వాడి చేతికి ఇస్తే వాడు ఉంచనీయుడు. సార్ ముందు మీ పేరు మీదకి రానివ్వండి, తర్వాత చూద్దాం. ఆ తర్వాత మీరు వీలునామా రాసుకుని పెట్టుకోండి, నా తదనంతరం పలానా వాళ్ళకే వెళ్ళాలి ప్రాపర్టీ అని. చిన్నపిల్లలు, ఎందుకంటే మీ ఆరోగ్యం ఎలా ఉందో మీకు తెలియదు, మీ ట్రీట్మెంట్లు కన్నా డబ్బులు కావాలి కదా. అవసరం ఉంటే అమ్మేసుకుంటారు, మిగిలిన డబ్బులే వాళ్ళకి ఇస్తారు. లేదు అవసరం రాలి అలాగే ఉన్నాయి, మీ తదనంతరం మీ తమ్ముడు పిల్లలకి వెళ్తుంది. అలా వీలునామా రాసుకుంటే సరిపోద్ది. రిజిస్ట్రేషన్లు గట్రాలు ఏమి చేయకండి, అసలు ముందు మీ పేరు మీదకి రావడానికి టైం పడుతుంది కదా, చూడండి. సరేనా? ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.